వేసిన స్వామి. అది స్లాబ్ వేయకోకుండా స్లాబ్ కన్నా హైట్ వేసి రేకులు ఉంచినాం మిద్దె పైకి. మీరు చేసి తప్పేదండి. ఏదైనా సరే పైభాగాన స్థలం ఉందో అప్పుడైతే అదే అప్పటి నుంచి చాలా కష్టం, పిల్లప్పటి నుంచి చాలా కష్టాలలో ఉన్నా స్వామి. నేను అదే అండి నేను ఇల్లు చెప్తున్నా కదా. కట్టుకున్నాడు కానీ ఇల్లు కట్టుకోకుండా నేను కాదు. ఉన్న వచ్చినప్పటి నుంచి ఇంటికి ఫైనాన్స్ విధంగా చాలా దెబ్బతింటున్నాను. సంపాదన అయితే సంపాదిస్తాను కానీ మిగిలట్టడం లేదు. లేదండి, అది ముందు ఎప్పుడైతే పైభాగ స్థలాన్ని ఇంటికి అటాచ్ చేసి కడతారో ఆ ఇంటికి భవిష్యత్తు ఉండదు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా సరే స్థలం వదిలేసి ఉంటాము అంటే అప్పుడు ఏదో కట్టుకోలేకనో లేదా ఇటువైపు కట్టుకొని అటువైపు కట్టుకొని చేస్తున్నాం. ఇది ఏ ఫేసింగ్లకైనా వర్తిస్తుందండి. కొంతమంది చేస్తున్నారంటే తూర్పు కానీ లేదా పడమర కానీ దక్షిణం కానీ వదిలేసి ముందు ఉత్తరంలో కానీ పడమరలో కానీ లేదా తూర్పులో కానీ ఇల్లు కట్టేసి మళ్ళీ తర్వాత ఒక రూమ్ వేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది, పై భాగాన్ని కలుపుకుంటా ఉండే ఇంటి కలుపుకుంటా ఒకటే ఇంటి కాంపౌండ్ అయినప్పటికీ కూడా ఇవి వర్తిస్తున్నాయి. కాబట్టి మీ విషయంలో ఏంటంటే అండి, ఇప్పుడైనా మీకు ఎలాగో మమ్మల్ని సంప్రదించాలని ఆలోచన వచ్చింది కాబట్టి ఒకసారి పరిపూర్ణంగా వాస్తు విషయం